టెక్నికల్ స్కిల్స్ ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా. ఓకే. ఓకే. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆ రెండింటి కాంబినేషన్గా ఒకటే ప్లేస్లో ఇట్ రీజనబుల్ రేట్లో మన స్టూడెంట్కి అందియాలి అంటే ఈ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా బెటర్. బట్ నిజంగా టెక్నికల్ స్కిల్స్ అనుకోండి నేర్పిస్తారు ఫ్యాకల్టీ, బట్ వాళ్ళ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది కదా. ఐ గెస్ ప్రతి క్లాస్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటుంటారు ఎగ్జాంపుల్స్. యా పాలిటిక్స్ అయినా కానీ కార్పొరేట్ పాలిటిక్స్ అయినా కానీ ఏ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు మేనేజర్ మనకి ఏదైతే చెప్పినా కానీ ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకోవాలి, ఓకే. ఈమెయిల్ చేయాలి, మన టీం నుంచి ఎలా ఎలా బిహేవ్ చేయాలి విత్ టీమ్ మెంబర్స్ అయినా కానీ మన సీనియర్ ఎంప్లాయీతో ఎలా బిహేవ్ చేయాలి అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా నెరేట్ చేసి చెప్పారు. ఓకే. సో బయట నోటీస్ చేసింది అండ్ ఇక్కడ మనకు ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ అకాడమీలో మీరు నోటీస్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారు? మేజర్ డిఫరెన్సెస్ అంటే ఫ్యాకల్టీ అని ఒకటి చెప్తాను మ్యామ్. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ సిట్టింగ్ అయినా కానీ ప్రాపర్ సీట్స్ అయినా కానీ ఎయిర్ కండిషన్ అయినా కానీ చాలా బెటర్ మ్యామ్ ఇక్కడ బయట దాంతో కంపేర్ చేస్తే. ఓకే. అండ్ మోర్ ఓవర్ దీని అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది టీచింగ్ మాడ్యూల్స్. ఓకే. ఓకే. టెక్ మాడ్యూల్స్ అయినా కానీ ప్రతిదీ ఫ్రమ్ A to Z, ఐ మీన్ కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మిడిల్ వేర్స్ ఓకే. కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లియర్గా చెప్తారు మ్యామ్. రైట్. సో బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి అండ్ మీరు ఎంసీఏ చేశారు కదా కంప్యూటర్ అప్లికేషన్స్, సో ఆ నాలెడ్జ్ గ్యాప్ కానీ స్కిల్ గ్యాప్ కానీ అనిపించిందా మీకు ఎక్కడైనా? స్కిల్ గ్యాప్ అనేది మ్యామ్ నార్మల్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కానీ 5 yearsకి డెవలప్ అవుతుంటుంది, రీచేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఐటీ ఫామ్లో అనేది 6 monthsకి కొత్త టెక్నాలజీ కొత్త ఫ్రేమ్ వర్క్స్ అయినా కానీ లేదంటే అప్గ్రేడేషన్ అయినా కానీ వస్తూ ఉంటాయి. సో దానికి తగినట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అప్డేట్ కాదు. ఓకే. అందుకే చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు. రైట్. మీరు ఇందాక అన్నట్టుగా చాలా ఇన్స్టిట్యూట్ చూసి అమ్మో నాకు భయం వేసింది అని అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత